హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ రెసిపీతో అయితే వచ్చేసిన అనమాట. అండ్ సమ్మర్లో మనకి చాలా మంచిది కూడా ఇవి తినడం వల్ల. ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇవైతే రాగులు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ వచ్చేసి 1 కేజీ రాగులు అయితే తీసుకున్నాను. వీటిని మంచిగా ఒక 4-5 సార్లు కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట. మంచిగా ఎండిన తర్వాత ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మంచిగా గోరువెచ్చగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీకి వేసేసుకోవాలి, లేదంటే బయట గిన్నెకి పట్టించుకున్నా కూడా వస్తుంది. ఇప్పుడైతే నేను రాగి ముద్ద ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే 1 గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ అయితే పడతాయి అన్నమాట. సో అది ఉడికిన తర్వాత వేయడానికి కొంచెం నెయ్యి కూడా తీసుకున్నాను. మీరు వీడియోలో చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపించింది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మాడిపోకుండా ఉండడం కోసమని కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసి మరిగించుకోవాలన్నమాట. మంచిగా వాటర్ వేడయ్యేలోపు ఇక్కడ మనం పిండి తీసుకున్నాం కదా, ఆ పిండిలోకి కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా లూజ్గా అయితే కలిపి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండిని, ఆ పిండి అయితే ఇందులోకి వేసేసేయాలన్నమాట. ఫస్ట్ కలిపినాం కాబట్టి ఎక్కువ అవ్వదు, కాకపోతే కొంచెం కలుపుతూ ఉండాలి. మంచిగా ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట. చాలా తొందరగా అయిపోతుంది ఈ ప్రాసెస్ వచ్చేసి. సేమ్ మనం ఉప్మా ఎట్లా చేస్తామో అదే విధంగా అయితే రాగి ముద్ద కూడా రెడీ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను నీళ్ళు మరుగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసిన అనమాట వాటర్లోకి. అంటే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేయడం వల్ల. కొంచెం సాల్ట్ వేసి వాటర్ మరిగించుకొని తర్వాత అయితే పిండిని యాడ్ చేసినాను. ఎవరైనా చూడకపోతే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మంచిగా కొంచెం సగం వరకు ఉడికింది కదా, ఇప్పుడైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను అనమాట. నెయ్యి వేస్తే కూడా హెల్త్కి చాలా మంచిది. మీరు ఎవరన్నా తినను అనుకునే వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి. తినే వాళ్ళైతే నెయ్యి వేసుకోండి, చాలా మంచిది. ఈ రాగి ముద్దని మనం ఏ కర్రీతో అయినా కూడా తినొచ్చు అనమాట. దేంతో తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలన్నమాట. లేదంటే పిండి పిండిగా ఉంటే మనం తినలేము. అందుకోసమని కొంచెం టైం పట్టినా సరే నీట్గా అయితే ఉడికించుకోవాలి. అంటే పిండి మంచిగా ఉడికే వరకు అయితే కలుపుతూ ఉండాలి. ఈ విధంగా సగం ఉడికిన తర్వాత నెయ్యి వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. అండ్ ఇప్పుడు వేడి ఎక్కువగా ఉంది కదా, సమ్మర్లో రాగి జావా కానీ రాగి ముద్ద తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా మంచి మంచి చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ కరెంట్ అయితే పోతూ వస్తూ ఉందన్నమాట. అందుకోసమని లైటింగ్ అనేది మీకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఈ విధంగా నీట్గా అయితే మంచిగా కలిపేస్తూ ఉడికించుకుంటున్నాము. మనకైతే ఇప్పుడు రాగి ముద్ద అయితే రెడీ అయిపోయిందనమాట. కొంచెం చల్లగా అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి, ఎందుకంటే చేతి కాలుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసి మనం చేతికి కొంచెం వాటరు పెట్టుకొని ఉండ చేసుకున్నట్టయితే రౌండ్గా ఉండలాగా అయితే వచ్చేస్తుంది అనమాట. మేమైతే ఇక్కడ ఉండలైతే ఏం చెయ్యట్లేదు, మనం ఇట్లా చేసినాం కదా, ఇదే అయితే వేడివేడిగా తినేస్తున్నాం అనమాట. మీరు ఎవరన్నా అట్లా లడ్డూల్లాగా చేసుకోవాలనుకుంటే కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు అయితే వెయిట్ చేసి ఆ విధంగా చేసుకోండి. ఈజీగా వస్తుంది చేతి కాలకుండా. సో చాలామంది దీంట్లోకి రైస్ వేసి కూడా చేస్తూ ఉంటారు. రైస్లో కంటే ఇట్లా ఓన్లీ రాగి పిండితో చేస్తే మంచిదని అయితే నేను చెప్తాను. చాలామంది డైట్లో ఉంటారు కదా, అంటే రైస్ తినరు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది. సో మనకైతే ఇక్కడ రెడీ అయిపోయింది. రాగి ముద్ద అయితే ప్లేట్లోకి వేసేసినాము. తర్వాత వచ్చేసి పైన కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది. నెయ్యి లేకపోతే అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇంకా కొంతమంది మేము తినము అనుకునే వాళ్ళు ఉంటే లైట్ తీసుకోండి, స్కిప్ చేసేయండి. కానీ నెయ్యి తినే వాళ్ళు ఉంటే తప్పకుండా నెయ్యి అయితే వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మేమైతే ఇక్కడ వచ్చేసి మటన్ తోటి అయితే తింటున్నాం అనమాట. రాగి ముద్ద వచ్చేసి మటన్, చికెన్, పప్పు చారు, గోంగూర పచ్చడి, గోంగూర పప్పు,
పల్లీ చట్నీ ఈ వేటితో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఇక్కడ మటన్ వండినాం కాబట్టి ఈరోజు అయితే మటన్తో అయితే తినేస్తున్నాం అనమాట. కంపల్సరీ నాన్ వెజ్జే ఉండాలని అయితే ఏం లేదు. ఏ కర్రీతో అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చి పులుసుతో తింటే అయితే ఇంకా బాగుంటుంది అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ బాయ్.